ప్రత్యేకంగా నాకు నేను వ్యక్తిగతంగా నేను దేవుని తెలుసుకోవాలి. దాని మార్గం ఏంటి? బైబిల్ చదవాలి. ఆయన ఆశించిన విధానంగా నేను బ్రతకకుండా ఆయన మనసుకు ఆయాసం కలిగించే విధంగా ఉండి వాగ్దానం అంటే ఏ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడదు. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చదవండి. దేవుడు 12వ వచనం, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకునండి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు, మరి మనల్ని గద్దిస్తున్నాడు కూడా. విశ్వాసంలో ఉన్నాము అనుకుంటూ కూడా అవిశ్వాసులుగా బ్రతుకుతున్నాం. వాగ్దానాలు, దేవుని యొక్క వాగ్దానములు మనం అనుభవించని స్థితిలో ఉన్నాం. దేవుని బిడ్డలు ఎప్పుడైతే ప్రభువు వారిని ఐగుప్తు నుంచి విడిపించక ముందే వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఆ వాగ్దాన దేశాన్ని చూపించాడు. వాగ్దాన దేశం గురించి మాట్లాడుతూ అది పాలు తేనెలు ప్రవహించే ప్రదేశము, అది మీకు ఇచ్చేశాను అన్నాడు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. దేవుని వాక్యములో మనం గమనించినట్టయితే దాదాపు 8,000 వాగ్దానాలు ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. మన వాగ్దాన దేశం ఎక్కడుందో తెలుసా? ఇందులోనే ఉంది. ఆమేన్. వాక్యములో అనేక వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలన్నీ మనం చదివి సంతోషించి వాటి గురించి పాటలు రాసి చప్పట్లు కొట్టి గంతులు వేయడానికి కొరకే కాదు, కానీ వాటిని అనుభవించాలని దేవుని ఉద్దేశం. పాటలు పాడొచ్చు, గంతులు వేయచ్చు, చప్పట్లు కొట్టొచ్చు, ఇవన్నీ మంచియే. ఇవన్నీ కూడా ఎందుకు? మనల్ని మనం ప్రోత్సహించుకోవడానికి. కానీ ప్రోత్సహించుకుంటూ ప్రవేశించకపోతే, అనుభవించకపోతే నిరాశ నిస్పృహలోనే, ఎడారిలోనే మరణించిన వారితో సహకరిస్తాం. వారితో పాటు మన అనుభవం కూడా అదే రీతిగా ఉంటుంది. లక్షల మందిని దేవుడు మరి ఆ రోజు ఐగుప్తు నుంచి విడిపించాడు. గొప్ప అద్భుతాలు చూపించాడు. తన ప్రసన్నతను వారికి ఇచ్చాడు. మరి పగలన మేఘము, రాత్రివేళ అగ్ని స్తంభంగా వారితో ప్రయాణం చేశాడు. ఆయనే నడిపించాడు. చూడండి, ఆ రోజుల్లో అది దేవుడు ఏర్పరచుకున్నటువంటి సంఘము, ప్రత్యేకించబడి లోకములోంచి వారిని పిలిచి, వారిని కేటాయించి, వారిని ప్రత్యేక జనాంగముగా దేవుడు ఎన్నుకున్నాడు. వారి యొక్క భవిష్యత్తు గురించి వారికి తెలియపరిచాడు. ఇది నా ఉద్దేశం మీ పట్ల. ఇంతకాలం బానిసత్వంలో బ్రతికారు, బానిసలుగా బ్రతికారు, కానీ నా ఉద్దేశం మీ పట్ల ఏమైందో తెలుసా? మీ రాజులు యాజకులుగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని దృష్టిలో నీవు, లోక దృష్టిలో ఏమైనా, నీ దృష్టిలో ఏమైనా, నువ్వు పేదవాడిగా నువ్వు అనుకోవచ్చు, లేకపోతే నేను అనారోగ్యుడిని అనుకోవచ్చు, లేకపోతే నాకు ఇది లేదు, నాకు అది లేదు, నాకు సరి అయినటువంటి చదువు లేదు, నాకు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేదు అని రకరకాల విధానంగా మనం ఆలోచించవచ్చు. అది నీ అనుభవం అవ్వచ్చు, కాదనను. బానిసత్వం వారి అనుభవం, కానీ బానిసత్వం వారి గమ్యం కాదు. మీరు ఏదైతే ఈరోజు అనుభవిస్తున్నారో అది మీ గమ్యము కాదని గుర్తించండి. మనం ఎప్పుడైతే మన దృష్టిని దేవుని వాగ్దానాల నుంచి దూరపరిచి మన ప్రస్తుత అనుభవం మీద ఉంచుతామో అది మనం గమ్యంగా మారుతుంది. అర్థమైంది అని చెప్పేది? ఎందుకంటే మనము ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే మనం ముందుగా ఆ ప్రదేశం గురించి ఆలోచిస్తాం, దాని తర్వాత మార్గం గురించి ఆలోచిస్తాం, ఏ విధంగా వెళ్ళాలని ఆలోచించి అన్ని సదుపాయాలు చేసుకొని ప్రణాళిక వేసుకొని అప్పుడు ప్రయాణం మొదలు పెడతాం. అవునండి? కానీ ప్రయాణం చేసినంతసేపు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? ఎక్కడ నీ గమ్యము గురించి ఆలోచిస్తున్నావు. అర్థమైందా? గమ్యం గురించి ప్రయాణం చేస్తూ నువ్వు ఎక్కడికి వెళ్తావు? సగం దూరం వెళ్ళిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఏమో ఎక్కడికి వెళ్తున్నావు నాకే తెలియదంటే అక్కడ చేరినా అది నీ గమ్యంగా నువ్వు గుర్తించవు. అర్థమైందా? కాబట్టి
ప్రయాణం చేసినంత కాలము నీ తలంపులో ఆ గమ్యాన్ని నువ్వు మర్చిపోవు. ఎందుకు? ఆ దిశనే నువ్వు నడిపిస్తుంటావు, ఆ దిశను నువ్వు వెళ్తూ ఉంటావు. అనేక సార్లు మనం ఏం చేస్తున్నాం అంటే, మనము దేవుడు మనకు గమ్యాన్ని చూపిస్తున్నాడు. ఆ గమ్యం ఏంటి? ఆ వాగ్దానాలే. ఏమన్నాడు? యు ఆర్ మోర్ దెన్ అ కాంకరర్. మీరు అత్యధిక విజయం పొందినవారు. అత్యధిక విజయం పొందినవారు. నీ అనుభవం అది కాకపోవచ్చు. ఆయన పొందిన గాయముల చేత నీవు స్వస్థత నొందినవి అన్నాడు. అది నీ యొక్క అనుభవం కాకపోవచ్చు. నీ ప్రతి అవసరమును క్రీస్తు యేసునందు మహిమైశ్వర్యం చెప్పున ఆయన తీర్చును. ఆయన తీర్చేశాడు దేవుడు. ఆమేన్. బట్ మై గాడ్ షల్ సప్లై ఆల్ మై నీడ్స్. మన అవసరాలన్నీ తీర్చేసే దేవుడు మనది. అది మీ అనుభవం కాకపోవచ్చు. మీ అనుభవం ఎప్పుడైతే గమ్యముగా ఆలోచిస్తారో అక్కడే ఆగిపోతారు. అదే మీ అనుభవంగా మారుతుంది. ఎప్పుడు ఎన్నడూ అది మారదు మీ జీవితంలో. ప్రార్థన చేస్తారు, ఉపవాసం ఉంటారు, మతపరంగా ఆలయానికి వెళ్తారు, వాక్యం చదువుతారు, ప్రార్థన చేస్తారు, కానీ ఆ ఊపిలోంచి నువ్వు మీరు బయటికి రారు. ఎందుకు? ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలియదు. ఆ గమ్యం. సాతాను ఎప్పుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ గమ్యాన్ని మరిచిపోయేటట్టు నీ ప్రస్తుత అనుభవాన్ని స్థిరపరుస్తూ ఉంటాడు. ఇదే నీ గమ్యం. నీకు తెలీదా? మీ తాత ఇలాగే అయ్యాడు, మీ తండ్రి ఇలాగే మరణించాడు, ఈ జబ్బులన్నీ మీ కుటుంబంలో ఉన్నాయి, కాబట్టి ఇదే నీ గమ్యం. నువ్వు ఎప్పుడూ పేదరికంలో బ్రతికావు. మీ తండ్రి గురించి ఆలోచించి అప్పుల పాల్లో బ్రతికారు, మీ తాత కూడా అప్పుల్లో బ్రతికాడు, కాబట్టి నువ్వెందుకు బాగుపడతావు? ఈ విధంగా మన సాతానుడు ఈ రకంగా మన ఆలోచనలతో ఆటలాడుతూ దేవుని వాక్యంలో ఉన్న వాగ్దానం నమ్మకుండా చేస్తాడు. అర్థమైంది మీ అందరికీ? మనల్ని మన విశ్వాసం నుంచి సడలించి స్థిరపరచకుండా మనల్ని సవాలు చేస్తూ, ఎలా సవాలు చేస్తాడు? పరిస్థితుల ద్వారా, మనుషుల మాటల ద్వారా, అనుభవం ద్వారా, వీటి ద్వారా మనతో మాట్లాడుతూ ఇది సత్యము అని స్థిరపరచడానికి ప్రయత్నం చేస్తాడు. అనేక మంది ఆ యొక్క అబద్ధాన్నే సత్యముగా తీసుకొని ఆ అనుభవం నుంచి బయటికి రాకుండా ఈ వాక్యము కొద్దిమందికి పనిచేస్తుంది, కొద్దిమందికి పని చేయదు అనే నిర్ణయానికి వచ్చే ప్రజలు అనేకులు ఉన్నారు. నేను చెప్పే సత్యం అయితే ఆమెను చెప్పాలి. ఈరోజు మీకు నేను బోధించేది ఏంటంటే, మన అనుభవం ఏమైనా మన అనుభవం మార్చగలిగిన శక్తి దేవుని వాక్యంలో ఉంది. కానీ దేవుని వాక్యంలో ఉన్న శక్తిని మనం అనుభవించాలంటే దేవుడు మన నుంచి కోరేదేంటి? ఆయన చెప్పిన దానిని, ఆ చెప్పిన మాటని మనము విశ్వసించాలి. విశ్వాసం అనేది ఒకటే ఈ యొక్క అనుభవాన్ని మార్చగలదు. గమ్యము నుంచి సడలకుండా, ఆ మార్గము నుంచి సడలకుండా ఆ గమ్యము తట్టే చూస్తూ అది మన హృదయంలో నాటబడినప్పుడు ఏ సాతాను కూడా మనల్ని ఆపలేదు. హల్లెలూయా. చూడండి ఏమన్నాడు? మందులు కాక అన్నాడు. యెహోషువ 18వ అధ్యాయము 3వ వచనం చూడండి ఒకసారి. కావున యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇట్లా నేను. ఇశ్రాయేలీయులు జనం చూసారా, వారు ఇప్పుడు కానాన్ ప్రదేశంలోకి వచ్చేశారు, కానీ ఇంకా అనేక గోత్రాలు వారికి దేవుడు ఏ ప్రాంతాన్ని అయితే కేటాయించాడో వాటిని ఇంకా స్వతంత్రించుకోలేదు. వాగ్దాన దేశంలోకి వచ్చారు, కానీ ప్రతి గోత్రముకి వారు పొందాల్సిన స్వాస్థ్యం ఇంకా పొందకుండా ఉన్న స్థితిలో యెహోషువ ఇలా మాట్లాడుతున్నాడు. మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమును స్వాధీనపరచుకొని వెళ్లకుండా మీరెన్నాళ్ళు తడువు చేసెదరు? ఎన్నాళ్ళు మీరు తడువు చేసెదరు? Do not be slack. How long will you be slack అన్నాడు. మీరు ఎంతకాలం సోమరులై ఉందురు? అదే పదము మనం ఇక్కడ స్లాత్ఫుల్ అని చదివాము ఇంగ్లీష్లో. ఎక్కడ? హీబ్రూస్లో. ఎక్కడ? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో స్లాత్ఫుల్ అనే వర్డ్. డూ నాట్ బి స్లాత్ఫుల్. మందులై ఉండకూడి. ఇక్కడ సోమరులై ఉండకూడి. ఏమన్నాడు? సోమరితనము, మందత్వము మనల్ని దేవుడు మనకిచ్చిన వాగ్దానం వెంటాడకుండా మన అనుభవాలు, ఇతరులు చెప్పేటువంటి మాటలు, మన కల్చర్,
సంస్కృతి మనల్ని ఏం చేస్తుందంటే మనం బంధించేస్తుంది. కాబట్టి జనులారా వినండి, మనము దేవుడు మనకు వాగ్దానం ఇచ్చిన ప్రదేశాన్ని వాగ్దానాన్ని మనం అనుభవిస్తూ ముందుకు నడుస్తూ వాటిని అనుభవించాలంటే మందత్వము నుంచి, సోమరితనము నుంచి బయటికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అంటే వాక్యపరంగా దేవునిలో నన్ను నేను విశ్వాసంలో కట్టుకుంటూ ఉండాలి. నన్ను బలహీనపరచడానికి సాతాను వస్తాడు. బలహీనత ఎలాగొస్తుంది? మనము ఆహారం తినలేదు అనుకోండి, ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, ఏమొస్తుంది? మనకి బలం వస్తుందా, బలహీనత వస్తుందా? బలహీనత. మరి బలహీనత నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? తినాలి. అంతేనండి. తింటే బలం వస్తుంది. అలాగే ఆత్మీయ బలహీన స్థితిలో ఉంటే ఆత్మీయంగా సాతానుడు బహు సులువుగా మనల్ని పడేయగలడు, మనల్ని దేవుని నుంచి దూరం చేయగలడు. దేవుని యొక్క విషయాల నుంచి మనకి ఆశ లేకుండా కలిగించేటువంటి శక్తి వాడికి ఇంకా పెరుగుతుంది. ఎందుకు? మనం బలహీన స్థితిలో ఉన్నాం. దేవుడు మనం బలముగా ఉండాలని ఆశిస్తున్నాడు. ఎందుకు? మనం విశ్వాసంలో బలంగా ఉన్నట్టయితే ఏ శత్రువునైనా మనం ఎదిరించగలం. శారీరక బలం కాదు, విశ్వాసములో బలము. విశ్వాసములో బలం అంటే దేవునిలో మన అనుభవంలో ఎదగాలి. దేవుణ్ణి నేను తెలుసుకోవాలి. నేను ఒక వ్యక్తిని నమ్మాలంటే నేను ఆయన అంటే మీకు విశ్వాసం ఉందా అంటాను. ఏంటి అంటే ఆయన మాటను నువ్వు నమ్ముతావా అని. ఒక వ్యక్తిని నేను నమ్మాలంటే ఆ వ్యక్తిని నేను తెలుసుకోకుండా మొట్టమొదటిసారి ఆయన కలిసినప్పుడు ఒక మెట్టు వరకు నమ్ముతాం, కానీ ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో ఆ వ్యక్తిని అంత ఎక్కువగా మనము నమ్ముతాం ఆ వ్యక్తి యొక్క మాటని. అంటే ఏమవుతుంది? అనుభవంలో ఆయన మాట ఇస్తాడు. ఎప్పుడు చిన్న విషయంలో ఆ మాట తప్పకుండా నెరవేరుస్తాడు. ఈ రకంగా జీవిస్తూ ఉంటే మరి కొద్ది కాలం ఇంకా మరి వేరే విషయాల్లో, ఎటువంటి విషయాలు? ఇంకా ఖరీదైన విషయాలు, లేకపోతే ఇంకా విలువైన విషయాల్లో కూడా ఆయన మాట ఇచ్చి తప్పడు. అంటే నాకు తెలియకుండానే ఏమవుతుంది? నా హృదయంలో ఆయన నమ్మకస్తుడు అనేటువంటి నమ్మకం ఏర్పడతా ఉంది. అప్పుడేమవుతుంది? రేపు ప్రొద్దున్న ఇంకా విలువైన విషయం గురించి మాటిస్తే నమ్ముతాడు, చేస్తాడు, సమయానికి ఆయన జరిగిస్తాడనే విశ్వాసం పెరుగుతుంది. అవునా కాదండి? ఎలా పెరుగుతుంది? ఆ వ్యక్తిని తెలుసుకోవడం. ఎలా తెలుసుకున్నాను? సమయం గడుపుతున్నాను. చూడండి జనులారా, ఒకటే, దేవుని యందు విశ్వాసంలో ఎదగాలంటే నమ్ముతున్నానని గొర్రెద్దులాగా చేస్తే సరిపోదు. అర్థమైందండి? అది విశ్వాసం కాదు. విశ్వాసంలో బలపడాలంటే దేవుణ్ణి తెలుసుకోవాలి. దేవుణ్ణి తెలుసుకోవడానికి ప్రాముఖ్యంగా 2 మార్గాలు. ఒకటి వాక్యము ద్వారా. ఎందుకు? వాక్యం అనేది ఏదైతే మన చేతిలో ఉందో దాన్ని మనం ఏమంటామంటే బైబిల్ అంటాం కదండి. బైబిల్ అనేది ఏంటంటే లోగోస్ అంటాం, కానీ బైబిల్ లోగోస్ కాదు. లోగోస్ అనే పదానికి అర్థం అంటే గాడ్స్ ఇంటెన్షన్స్, దేవుని యొక్క ఉద్దేశములు, గాడ్స్ విల్, దేవుని చిత్తం, గాడ్స్ పర్పస్, దేవుని యొక్క ప్రణాళిక, గాడ్స్ క్యారెక్టర్, దేవుని వ్యక్తిత్వం, ఇవన్నీ కూడా తెలియపరిచేటువంటి పుస్తకం. ఏదైతే ఆ భావం ఉందో దాన్ని లోగోస్ అంటాం. దాన్ని ప్రింట్ ఫామ్లో వేసుకొని బైబిల్గా మార్చాం మనం. హల్లెలూయా. కాబట్టి దాన్ని చదువుతున్నప్పుడు నాకు ఏమర్థమవుతుంది? దేవుడు ఎటువంటి వాడు, ఆయన గుణశీలత ఎటువంటిది, ఆయన వ్యక్తులతో ఏ విధంగా ప్రవర్తిస్తాడు, ఏ రకమైన ఆయనకి ఇష్టకరంగా ఉంది, ఏ దాన్ని ఆయన అసహించుకుంటాడు అనే రకరకాలైనటువంటి విషయాలు దేవుని గురించి నేను తెలుసుకుంటాను. అవునండి? దాన్ని బట్టి ఏమవుతుంది? నేను ఒక వ్యక్తి గుణశీలత, ఆయన ఎటువంటి వాడు అనేది నాకు బయలుపరచబడుతుంది. కానీ బైబిల్ చదవకపోతే మతము ఏమి చెప్తుందో, ఇతరులు ఏమి చెప్తారో, ఇతరుల అనుభవాన్ని బట్టి దేవుడు ఇటువంటి వాడు అనుకుంటారు జనం. మనిషి అనుభవం ద్వారా మనము దేవుని తెలుసుకోం. నీ అనుభవం ద్వారా నువ్వు దేవుని తెలుసుకుంటావు, కానీ ఇతరుల అనుభవం వలన మనం దేవుని తెలుసుకోం.
మన అనుభవం ప్రత్యేకంగా నాకు నేను వ్యక్తిగతంగా నేను దేవుణ్ణి తెలుసుకోవాలి. దాని మార్గం ఏంటి? బైబిల్ చదవాలి. బైబిల్ చదివినప్పుడు పాత నిబంధన నూతన నిబంధన రెండు కూడా ప్రాముఖ్యమే. ఎందుకంటే దేవుడు ఏ విధంగా పాత నిబంధనలో మనిషితో ప్రవర్తించాడు, ఏ రకంగా దేవుడు తను ప్రత్యక్షంగా వచ్చి యేసు ప్రభువుగా వచ్చి ఆయన ఇప్పుడు మనుషులతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు, ఏమి ఆశిస్తున్నాడు, ఏ విధంగా నేను జీవించాలని ఉద్దేశిస్తున్నాడు. ఎందుకు ఇవన్నీ ప్రాముఖ్యం అంటే ఆయన ఆశించిన విధానంగా నేను బ్రతకకుండా ఆయన మనసుకు ఆయాసం కలిగించే విధంగా ఉండి వాగ్దానం అంటే ఏ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడదు. హల్లెలూయా. అంటే నా జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయము ద్వారా వాక్యము ద్వారా నేను సరిదిద్దుకుంటూ కట్టుకుంటూ ఉండాలి. హల్లెలూయా. ఎందుకు? ఆయనకి ఇష్టునిగా ఉండాలి. నేను ఎంత ఆయన్ని నమ్మాలని ప్రయత్నం చేస్తున్నానో అదేవిధంగా దేవుడు నన్ను నమ్మాలి. అప్పుడే తన ఈవులు నాకు ఇస్తాడు. హల్లెలూయా. ఆయన నీ పట్ల నమ్మకం లేకపోతే ఎందుకు ఇవ్వాలి? స్వార్థము కొరకు ఇవ్వాలా? దేవుని ఉద్దేశం ఏంటి? నన్ను దీవించి నా ద్వారా ఇతరుల్ని దీవించాలని ఉద్దేశం. ఆయన ఇచ్చిందంతా నా కొరకే ఖర్చు పెట్టుకుంటూ నా మేలు కొరకే ఆలోచిస్తూ నా స్వార్థము కొరకే ఉన్నట్టయితే దేవుడు నన్ను దీవించడు. ఎందుకు? అది ఆయన ఉద్దేశం కాదు. ఆయన ఉద్దేశం ఏంటి? ఆర్థికంగా దీవించిన, మరి ఆస్తుల పరంగా దీవించిన, ఏ దీవెన నాకు ఇచ్చినా అది ఎందుకు వాడబడాలి? మంచి ఆరోగ్యము దేవుడు నాకు ఇచ్చిన, మంచి కుటుంబము దేవుడు ఇచ్చిన, ఇవన్నీ దేని కొరకు ఇస్తున్నాడు? నేను ఆనందించాలి, సంతోషించాలి. అంతేకాదు కాక దీని ద్వారా నేను అనేకులకి దీవెనకరంగా ఉండాలి. ఏదో రకంగా నా స్వాస్థ్యము, ఏదో రకంగా నా ఆస్తి, ఏదో రకంగా నాకు ఇచ్చిన ఆర్థిక దీవెన, ఏదో రకంగా నాకున్న సంతోషం ఇతరులతో పంచుకొని దాని ద్వారా దేవుణ్ణి వానికి తెలియపరచాలి. హల్లెలూయా. చూడండి, సాక్ష్యం చెప్పమని అడుగుతూ ఉంటాం మిమ్మల్ని. ఎందుకు చెప్పమంటున్నాము? దేవుడు మీ పట్ల చేసినటువంటి గొప్ప కార్యము చెప్తూ ఆయన గణపరచాలి, సాతాన్ని సిగ్గుపరచాలి. ఒకటి. రెండవది, అనేకులు తెలుసుకోవాలి దేవుడు ఎంత మంచివాడో. దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. దేవుడు మరి అస్వస్థత కలిగించే దేవుడు కాదు. దేవుడు కష్టాల్లో ఉన్న వారిని విడిపించి మరి సమాధానమునకు నడిపించి సంతోషమునిచ్చేటువంటి వాడు అని గ్రహించాలి. ఇది దేవుని యొక్క మంచితనాన్ని బయలుపరచాలి, దేవుని యొక్క గొప్ప క్రియలను ఇతరులకు తెలియపరచాలనే ఉద్దేశంతో సాక్ష్యం చెప్పంటాం. హల్లెలూయా. ఎందుకు? దీనివలన అనేకులు బలపరచబడతారు, అనేకులు సవాలు చేపడతారు, అనేకులు స్థిరపరచబడతారు, దేవుని దగ్గరికి ఇంకా దగ్గరికి రావాలనే ఆశ వారి హృదయంలో కలిగిస్తాం. హల్లెలూయా. అందునిమిత్తమే మీ జీవితంలో దేవుడు ఏదైనా చేసినట్టయితే మీరు సిగ్గుపడి దేవుని సిగ్గుపరచకండి. మీరు సిగ్గుపడకుండా వచ్చే దేవుని గణపరిచినప్పుడు మీరు సాతాన్ని సిగ్గుపరచండి. హల్లెలూయా. కాబట్టి ప్రతిరోజు వాక్యం చదవడము, ధ్యానించడము, వాక్యమని గమనించడం, వాక్యం వినడం, బోధించినప్పుడు వినడము, ఆ బోధను మళ్ళీ వినడం ద్వారా ఏమవుద్ది? దేవుణ్ణి మనం ఎరుగుతాము, దేవుణ్ణి మనం ఇంకా తెలుసుకుంటాం. దేవుణ్ణి తెలుసుకోవడం బట్టి నమ్మకములో మనము, విశ్వాసంలో మనం ఎదుగుతాము. ఇంతవరకు అర్థమైన వారు ఆమేన్ చెప్పండి.